శ్రీ విక్షనాయకు, మన పల్లె బిడ్డ, మన నిర్మల్ బిడ్డ. ఒక పల్లె పాటను 7 సముద్రాలు దాటించి అక్కడ జాబ్ చేస్తూ కూడా మన సంస్కృతిని, మన పల్లె పాటను బతికిస్తూ, తెలంగాణ నుండి ఏ కవులు కళాకారులు వచ్చినా ముందు గుర్తుకొచ్చే పేరు జనార్దన్ పన్నాల. అలాంటి బిడ్డ ఈరోజు అనుకోకుండా మా ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం వేసింది. మరి ఎందుకంటే అన్నను గౌరవించుకోవడం, నా కళాకారుడిగా నన్ను గౌరవించుకుంటా హ్యాపీగా ఫీల్ అయినా. అందుకే ఈరోజు అన్న మన దగ్గరికి రావడం జరిగింది. చాలా చాలా అమూల్యం. తను తక్కువ టైంలోనే ఆమె ఇండియాకి వచ్చిండు, కానీ ఆ టైం కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి మనందరి కోసం మరి రీసెంట్ గా మళ్ళీ పల్లె వెన్నెల అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అన్న ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే తన సంస్కృతిని రక్షించాలని ఒక పట్టుదల కసితో ఈ ఛానల్ చేశాడు. అందుకే మీరందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని, అది ఎందుకు దీవిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే విక్షనాయక్ నన్ను ఎట్లా దీవించారో మా అన్న జనార్దన్ పన్నాలను కూడా మీరందరూ దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పల్లె వెన్నెల మన ఛానల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ డాక్టర్ విక్షనాయక్ భయ్య. నీ ప్రేమకు అసలు యాక్చువల్ నేను మంత్రముగ్ధమైన. అమెరికాలో కూడా నీ ప్రేమతోనే అందరిని కూడా, అంటే విక్షనాయక్ వచ్చిండు పాట పాడుతుండంటే ఒక మన పల్లెబిడ్డ వచ్చింది ఇక్కడికి వచ్చి మనల్ని అందరిని కూడా మన యొక్క సంస్కృతిని అంతా కూడా పరిణమిల్ల విధంగా అందరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మన యొక్క పాటలంతా కూడా చాలా వరకు అందరు జనరదకం చేస్తారని చెప్పేసి అందరూ ఎక్కడ వచ్చి నువ్వు ఏ కార్యక్రమం అయినా కూడా అక్కడ పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు. ఓకే, సో అలానే ఇక్కడ కూడా ఇవాళ నీ ఇంటికి నన్ను ఇవాళ ఒక అతిథిగా ఇక్కడికి నన్ను పిలిచి ఇంత మంచి గొప్ప సన్మానం చేసి నీ ప్రేమ ఆప్యాయతతోని చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది కళాకారులను కూడా ఇవాళ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, 16 మంది కళాకారులను నువ్వు అమెరికా తీసుకొచ్చి కూడా చాలా కాన్సెప్ట్ కూడా చాలా చేసినావు. అట్లనే ఇక్కడ కూడా ఎంతో మంది కళాకారులు కూడా నువ్వు నిజంగా వాళ్ళకి కూడా లైఫ్ నిస్తూ ఎంకరేజ్ చేస్తూ ప్రతిభకు పట్టం కడుగుతున్నావు. సో అట్లా ఎప్పుడు కూడా నువ్వు ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అంటే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అట్లానే హే తెల్లని పాలదారల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెట్ల మెడలోని జంటగా మోగుతా ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. సో ఇట్లాంటి మాకు ఇక్కడైనా అక్కడైనా కొండంత బలగం. సో ఆల్ ద బెస్ట్ Vikshu bhai for everything what you want to accomplish in your life. Thank you.